प्रभु जी। हरे कृष्ण मैगजीन ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं न चैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। आया। ओम नमो भगवते वासुदेवाय। आया। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। आया। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत् हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। हुकुम करोति वाचनं पंगुं लगायते गिरं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्येश्वरं। पवित्रो पवित्रो वा सर्वावस्थिगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. పదో అధ్యాయంలో ఉన్నామా? తొమ్మిదిలోనే ఉన్నాం కదా. ఇంకా 9వ అధ్యాయం అమ్మ 10వ శ్లోకం పదో శ్లోకం. చదవాలి. శారదమాత ఉన్నారా? హరే కృష్ణ. పేజ్ నెంబర్ చెప్పరా? హరికృష్ణ ప్రభుజీ. ఎస్, 323. 322 పేజ్. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ శారదమాత ఉన్నారా? లాస్ట్ టైం సుజాత మాతతో స్టార్ట్ చేశాం కదా. అవును ప్రభు. ప్రభాకర్ ప్రభు స్టార్ట్ చేస్తారా ప్రభు? హరే కృష్ణ. శారదామాత ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ. శారదామాత. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ కొంచెం బయట ఉన్నాను ప్రభుజీ. అవునా? వింటాను ప్రభుజీ. చదవండి. ప్రభాకర్ ప్రభు స్టార్ట్ చేస్తారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 10వ శ్లోకం అండి. అవునండి. యా నిర్వృత్తి స్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాద్భవ జన కథా శ్రవణేన వా స్యాత్ సా బ్రాహ్మణి స్వమహిమన్యపి నాద మాభూత్ కిం త్వంతకాశిలు లి తాత్పతాం విమానాత్. యా ఏదేని నిర్వృద్ధి ఆనందము తనుభృతాం దేహదారుల యొక్క తవ నీ యొక్క పాదపద్మములు ధ్యానము వలన భవజ్జన నీ అంతరంగిక భక్తుల నుండి కథలను శ్రవణేన వినుట ద్వారా వా లేక స్యాత్ కలుగును సా అట్టి ఆనందము బ్రహ్మణి నిరాకార బ్రహ్మమునందు స్వమహిమని నీ మహిమను అపి కూడా నాద హే నాద మా భూతో నిలువజాలదు. కిం చెప్పనేలా తూ ఇక అస్తక అపి మృత్యు ఖడ్గముచే లులితా నశింపబడి పతతాం క్రియ కింద పడి వారిని గూర్చి విమానాత్ వారి విమానము నుండి. హే ప్రభు, నీ పాదధ్యానము వలన కలిగి గాని విశుద్ధ భక్తుల నుండి నీ మహిమ వినుట వలన గాని కలిగడి దివ్యానందము ఎంత అపరిమితమైన అనగా అది బ్రహ్మానంద స్థితి. దాని యందు మనుషుడు తాను నిరాకార బ్రహ్మమునందు ఐక్యమై తదాకారం పొందినట్లు తలుచును. అతీతమైనట్టిది బ్రహ్మానందము కూడా ఈ రీతిని భక్తి వలన కలిగినట్టి దివ్యానందముచే పరాజితమవుతుండగా కాలమును ఖడ్గముచే అంతముందడి తాత్కాలికముకు స్వర్గలోక ప్రాప్తి ఆనందమును గుర్చి నేరుగా చెప్పనేలా మనుషుడు స్వర్గమున ఎగినను కాలక్రమమును పతనము చెందగలడు. హరే కృష్ణ. భాష్యము. భక్తి యోగము ముఖ్యముగా శ్రవణము కీర్తనము ద్వారా లభ్యమయ్యేది దివ్యానందమునకు స్వర్గలోక ప్రాప్తి ద్వారా కామ్యకర్మరతులను నిరాకార బ్రహ్మమునందు ఏకత్వం అనుభవించు జ్ఞానము యోగులు కాని పొందిడి ఆనందమునకు పోలిక లేదు. యోగులు సాధారణంగా దివ్యముకు విష్ణు రూపం ధ్యానించు, కానీ భక్తులు కేవలము భగవద్ధ్యానమే కాక ఆ దేవదేవుని ప్రత్యక్ష సేవ యందు నియుక్తులవుతారు. కడచిన శ్లోకమున అను పదము కలదు. అది జన్మ మృత్యువులను సూచించును. అట్టి జన్మ మృత్యు శృంఖలము నుండి భగవానుడు విడుదలను కల్పించగలడు. జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందినంతన మనుషుడు పరబ్రహ్మములో నియమముని తలుచుట అద్వైతం అట్లే తలందు. పొరపాటు విశుద్ధ భక్తులు శ్రవణ కీర్తన ద్వారా పొందడి దివ్యానందముతో బ్రహ్మానందమును సాయుధ్యముక్తి వలన లభించే ఆనందము సరిపోల్చలేమని ఇతర స్పష్టముగా తెలుపబడినది. కామ్యకరణతుల స్థితి ఇంకను హీనమైనట్టిది. వారి లక్ష్యము ఉన్నత లోక ప్రాప్తియే. ఈ విషయమే యాంతదేవ వ్రతాదేవాన్ భగవద్గీత
9.25 చెప్పబడినది. అనగా దేవతలను అర్చించేవారు స్వర్గలోకమునికి ఎగుతురని భావం. కానీ భగవద్గీత 9.21 నందు మరొక చోట క్షిణే క్షిణే పుణ్యే మత్స్యలోక విశంతి అని చెప్పండి. అనగా ఉన్నత లోకమునికి ఎగిన వారు తమ పుణ్యము తరిగిపోయినంతనే తిరిగి కిందికి రావలసి వచ్చు. వారిని నవీన కాలపు రోధయాత్రలతో పోల్చవచ్చు. అంతరిక్ష యాత్రికులు చంద్రుని చేరినను తమ చెంతనున్న ఇంధనం పూర్తయిపోయినంతని భూమికి తిరిగి వచ్చురు. రాకెట్ సహాయంతో చంద్రగ్రహము గాని వేరొక గ్రహము గాని చేరేడి నవీన యాత్రికులు ఇంధనం పూర్తి అయినంతని కిందికి రావాల్సి ఉండను. యజ్ఞములచే పుణ్యకర్మలచే స్వర్గలోకము చేరిన వారు పతనము చెందవలసి వచ్చును. అంతకాలేపి లులితాత్ కాలమున ఖడ్గముచే మనుజుడు ఈ భౌతిక జగమునంద తన ఉన్నత స్థితి నుండి వేరు చేయబడి పతనము చెందుడు. భక్తి యోగం వల్ల కలిగేటి ఫలము సాయుధ్య ముక్తి కన్నను స్వర్గలోక ప్రాప్తి కన్నను విలువైనదని దుమ్ము కొనియాడను. ఇచ్చట పదతాం విమానాత్ అను పద సమూహం ప్రధానమైనది. ఇంధనము తరిగిపోయినంతనే విమానం నేలజారుడు. స్వర్గలోకముని పొందిన వారు అట్టి విమానంతో పోల్చుతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. అన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇది కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. చెప్పండి. 10 నిమిషాలు వచ్చారండి. మళ్ళీ 10 నిమిషాలు. సరే సార్, చెప్పండి బావగారు చెప్పండి. అంటే ఇక్కడ నీ హే ప్రభు నీ పాదపద్మ ధ్యానం వల్ల కలిగిన వల్ల గాని విశుద్ధ భక్తు నుండి నీ మహిమను వినటం వల్ల కలిగిన దివ్యానందము ఎంత అపరిమితమైనది అనగా అది బ్రహ్మానంద స్థితికి అతీతమైనది. బ్రహ్మానందం కూడా ఈ రీతిని భక్తి వలన కలిగినట్టు దివ్యానందముచే పరాజితం అవుచుండగా కాలమును ఖడ్గముచే అంతముందు తాత్కాలిక స్వర్గలోక ప్రాప్తి ఆనందమును వేరుగా చెప్పనేలంటే ఇది గొప్ప, అంటే అది ఎక్కువనా తక్కువనా? మళ్ళీ ఎక్కడండి ఇది? ఎక్కడ చదువుతారు ఎగ్జాక్ట్ గా? ఫస్ట్ అనువాదం. హే ప్రభు నీ పాద పద్మ ధ్యానము వలన కానీ విశుద్ధ భక్తుల నుండి నీ మహిమలు వినటి వల్ల గారి కలిగిన దివ్యానందము ఎంత పరిమితమైనదిగా అది బ్రహ్మానంద స్థితి. దాని యందు మనుషుడు తాను నిరాకార బ్రహ్మమునందు ఐక్యమై తదాకారం పొందినట్లు తలుచు అతీతమైనట్టు. బ్రహ్మానందము కూడా ఈ రీతిని భక్తి వలన కలిగినట్టు దివ్యానందముచే పరాజితమవుచుండగా కాలమును ఖడ్గముచే అంతముందడి తాత్కాలికముకు స్వర్గప్రాప్తి ఆనందమును గూర్చి వేరుగా చెప్పనేలా మనుజుడు స్వర్గమునకు ఏగినను కాలచక్రమున పతనము చెందగలడు. సో స్వర్గ ప్రాప్తి ఇంకా బాగుంటదేమో అన్న భావన వచ్చింది మీకు? కాదు, దానికన్నా తక్కువనే. అంతే 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 అంతేనా? ఓకే అంతే. సో మీరు మళ్ళీ భాష్యం కూడా క్లియర్ గా రాసుకొచ్చారు. భక్తి యోగముగా శ్రవణం కీర్తనం ద్వారా లభ్యమైడి దివ్యానందమునకు స్వర్గలోక ప్రాప్తి ద్వారా కామ్యకర్మలతలు గాని నిరాకార బ్రహ్మమునకు ఏకత్వం సంభవించు జ్ఞానులు యోగులు కాని పొందిడే ఆనందమునకు పోలికే లేదు. యోగులు సాధారణముగా దివ్యముగా విష్ణు రూపమును ధ్యానించరు. కానీ భక్తులు కేవలము భగవద్ ధ్యానమే కాక ఆ దేవుని ప్రత్యక్ష సేవ యందు నియుక్తులగదు. గడచిన శ్లోకంలో భావ వ్యయ అనే పదము కలదు. అది జన్మ మృత్యువును సూచించు. అట్టి జన్మ మృత్యు శృంఖముల నుండి భగవానుడు విడుదల కల్పించగలడు. జన్మ మృత్యువుల నుంచి విడుదల పొందినంతటా మనుజుడు పరబ్రహ్మములో లీనమగుట తలచుడు. అంటే అద్వైతులు అట్లే తలుతురు పొరపాటు. విశుద్ధ భక్తులు శ్రవణ కీర్తనం ద్వారా పొందిన దివ్యానందముతో బ్రహ్మానందము అనగా సాయుధ్యముక్తి వల్ల లభించే ఆనందము సరిపోల్చలేమని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. కొన్ని లైన్స్ అంటే ఇక్కడ జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందినంత మనుషుడు పరబ్రహ్మలో లీనమని తలచుట పొరపాటు అని అంటున్నారండి. అది పొరపాటునే. బ్రహ్మంలో లీనమవడం గోల్ కాదు, ఏం అసలు కాదు. అసలు మన టార్గెట్ అది కాదు. గోల్ ఎప్పుడు కూడా అంటే దేవుడి దగ్గర ఉండాలి. ఎప్పుడు దేవుడికి దగ్గర ఉండాలి, దేవుళ్ళ కలిసిపోవడం కాదు. కరెక్ట్ అమ్మా. భగవంతుల్లో కలిసిపోవడం కాదండి. సాయుధ్య ముక్తి అంటే దేవుడికి దగ్గరగా శాంతిలో కలిసిపోవడమా? అంతేనమ్మా. సాయుధ్య ముక్తి అంటే బ్రహ్మంలో కలవడం. బ్రహ్మము కోసం తాపత్రయపడడంతో వచ్చిన ముక్తి సాయుధ్య ముక్తి. కానీ విశుద్ధ భక్తులు శ్రవణ కీర్తనముల ద్వారా పొందిన దివ్యానందము ఇక్కడ చూడండి. ముక్తికిని
ఆనందానికి పోల్చుకొస్తున్నారు. సాయుజ్య ముక్తి కంటే కూడా ఒక భక్తుడు భగవంతుని శ్రవణ కీర్తనముల ద్వారా పొందే ఆనందమే ఇంకా ఎన్నో రెట్లు గొప్పదంట. ఎందుకంటే అటువంటి ఆనందాన్ని పొందగలిగితేనే ఆ ముక్తి వస్తుంది. సామీప్య ముక్తి గాని, సారూప్య ముక్తి గాని, అవన్నీ సాయుధ్య ముక్తి ఆ 4 రకాల ముక్తులు. ఆ ముక్తులు ఎప్పుడు వస్తాయి అంటే భక్తుడు శ్రవణ కీర్తనములోని బ్రహ్మానందాన్ని పొందిన స్థితికి చేరినప్పుడు. శ్రవణ కీర్తనం వలన రాదు. ఆ ఇప్పుడు ఇంకా ఉన్నామండి. కరెక్ట్ అమ్మా. శ్రవణ కీర్తనములతోని అటువంటి ఆనందాన్ని పొందగలగాలి. అర్థమవుతుంది కదా బాబు గారు? అది ఎప్పుడు వస్తుందంటే భగవంతుడిని అంతగా ప్రేమించగలిగిన నాడు మాత్రమే వస్తుంది. అది భక్తుడి లక్ష్యం. అంటే కేవలము కీర్తన శ్రవణము చేస్తున్నంత మాత్రం మన భక్తులను అనుకోవడానికి కూడా వీల్లేదు. అర్థమవుతుంది కదమ్మా? అది కామ్యకర్మతుల స్థితి ఇంకనూ హీనమైనది. నేను ఏదో మంచి కార్యాలు చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళ స్థితి ఇంకా హీనమైంది. ఎందుకంటే వారి లక్ష్యము ఉన్నత ప్రాప్తి లోకము మాత్రమే. కేవలం స్వర్గలోకం దాకానే వెళుతారు. అంటే చూడండి, 3 స్థితిలో మంచి పనులు చేసుకుంటూ పుణ్యాలు చేసుకునే వాళ్ళ స్థితి కంటే కూడా, బ్రహ్మము స్థితికి వెళ్ళిన ముక్తి పొందిన వాళ్ళ స్థితి కంట భగవంతుని శ్రవణ కీర్తనములో ఆనందాన్ని పొందగలిగే స్థితి ఎన్నో రెట్లు మెరుగైనది అని చెప్పుకొస్తున్నారు. ఈ విషయమునే యాంతి దేవవ్రత దేవాన్ భగవద్గీత అని చెప్పబడింది. అనగా దేవతను నర్చించేవాడు స్వర్గలోకం విధని భాగము. కానీ భగవద్గీత అంటే మరొక చోట క్షీణే పుణ్య మత్యులోక విసంతి అని తెలుపబడింది. అనగా ఉన్నత లోకము కేగిన వారు తమ పుణ్యం తరిగిపోయినంత మాత్రాన మళ్ళీ తరిగిపోయినంత మాత్రాన్ని తిరిగి కిందకి రావాల్సి వచ్చింది. సీతాదేవి అందుకే కదండి వచ్చింది అంటారు కదా, సీతాదేవి పుణ్యం తరిగిపోయి కిందకు వచ్చింది అంటారు. సీతాదేవి గురించి ఎందుకులేండి కానీ మన లేదు, ఆంజనేయ సుందరకాండ అలాగే ఉంటదండి. అవునమ్మా, నేను చదవలేదు. సుందరకాండలో సీతాదేవి పుణ్యం కరిగిపోయిందని రాసిందంటే భూమి నుండి భగవద్ధ్యానంతో పాటు ప్రత్యక్షంగా సేవ చేయాలి. సీతాదేవి పుణ్యం తరిగిపోయి కాదు మాతాజీ రావటం, రావణాసురుడు సంహారం కోసం ఒక శక్తిగా వచ్చింది అంతే, కారణంతో వచ్చింది. సుందరకాండలో కూడా అలాగే పాట అలాగే ఉందండి. మాతాజీ సుందరకాండలో కూడా ఎక్కడా లేదు. ఎప్పుడు అమ్మ భారతి మాతాజీకి జయదమ్మ మాత ఇదంతా డీవియేట్ అవుతున్నాము. అది కాదు మన డిస్కషన్. రైట్. సో బావగారు, సో మీరు అన్న పాయింట్ ఏంటి నాకు ఇప్పుడు చెప్పండి. అంటే భగవద్ధ్యానమే కాకుండా ప్రత్యక్ష సేవ కూడా చేయాలి. ప్రత్యక్ష సేవలో ఆనందాన్ని పొందగలగాలి. ఆనందాన్ని పొందగలగాలి. సేవ చేయాలి, సేవలో ఆనందాన్ని పొందాలి. అంటే సేవ చేస్తుంటే ఏదో ఒక స్థితిలో ఆనందాన్ని పొందే స్థితికి ఎదుగుతాము. అందుకోసమే శ్రవణ కీర్తన చేయడము. అర్థమవుతుంది కదండి? ఆ స్థితికి ఎదగడం కోసమే ఈ ప్రయత్నం అంతా. బ్రహ్మానందం కన్నా గొప్పది. బ్రహ్మానంద బ్రహ్మములో ఐక్యము కంటే భగవంతుని సేవలో పొందే బ్రహ్మానందం గొప్పది. ఎందుకంటే అది మిగతా ముక్తులన్నిటికీ కారణమవుతుంది, వేరొక ముక్తికి కారణమవుతుంది. భక్తులు దాని గురించి తాపత్రయపడతాడు. అది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే భగవంతుని సేవలో ఆనందం పొందడం దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కావాలి. ఆ విగ్రహం చూడగానే కళ్ళంటే నీళ్లు రావాలి. బేసికల్గా నిన్ను చూశాను అన్న భావనతోని మనకి ఆ స్థితికి ఎదగగలగాలండి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ కోసమే తాపత్రయం, ప్రయత్నం అంతా కూడా. తలుచుకుంటేనే ఒక ఆనందం రాగలగాలమ్మా, రాగలగాలి. బేసికల్ గా పొద్దున్న అరే తెల్లారింది, నా చాంటింగ్ కి టైం అవుతుంది అన్న ఆనందం రావాలి. అదే తెల్లారిపోయిందా చాంటింగ్ చేయాలా ఈ పూట అన్నట్టు. ప్రభు మరి మనకి దేవుడికి చిన్న సేవ చేసినా అది సంతోషం, ఆనందం. అది మామూలుగా ఏ పని చేసినా రాదు. అది దేనిలోకి వస్తుంది ప్రభుజీ? ఏమ్మా, ఏ పని చేసినా దేవుడికి మనం చిన్న సేవ చేసినా అదేంటో ఒకలాంటి తృప్తిగాను కొంచెం బలంగాను అనిపిస్తుంది, అంటే ఎనర్జెటిక్ గా. అది మరి ఎక్కడ ఎవరికి ఏ సేవ చేసినా రాదు. అది దాన్ని ఏమంటారు? ఇప్పుడు అన్కండిషనల్ గా మీరు పిల్లలకి సేవ చేస్తారు కదా, పొద్దున్న లెగ్గానే వాడు టైం అవుతుంది, క్యారేజ్ కట్టాలి, టైం అవుతుంది, ఇవన్నీ అదంతా ప్రేమతో చేయడం వల్లే కదా వస్తుంది. అంటే అటువంటి ప్రేమను అనుభవించగలగాలి, అంతకంటే ఎక్కువ రేట్లో ప్రేమను అనుభవించగలగాలి. అప్పుడే మనకి ఆ క్వాలిఫికేషన్ వస్తుంది.
మనకి ఆ, సత్సంగంలో సంతోషంగా ఉంది కదండి. లేదండి ఈ సత్సంగంలో సంతోషంగా ఉంది భాగవత గదిలోని. ఏ మరి దీనివల్ల ఎంత ఆనందం పొందుతున్నాం. ఆనందం పొందగలగాలి భగవంతుని. అదే ఆయన ప్రెజెన్స్ ని ఉనికి, అందుకే చెప్తుంటాం కదా, ఆయన ఉనికిని చూడగలగాలి అన్నిట్లోని. చూడగలిగితే ఆనందం ఆటోమేటిక్ గా వస్తుంది. అదే రైట్, థ్యాంక్ యూ yes, బ్రదర్. థ్యాంక్ యూ. thank you. ముందుకెళ్దామా? వెళ్దాం. ప్రభు ఉన్నారా? ప్రభు మాతాజీ, రామలక్ష్మి మాతాజీ, లేకపోతే జయదమ్మ మాతాజీ చదువుతారు. చదవండి జయదమ్మ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 11వ శ్లోకం కదండి. అవునండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, మీకు చెప్పలేదు అందుకని. చదవండి. భక్తి ముహు ప్రవహత త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతామ మలాశయానాం ఏనాంజసోల్బణ మురువ్యసనం భవాబ్దిం నేష్యే భవద్గుణ కథామృత పానమత్తః. భక్తి యోగము ముహు నిరంతరము ప్రవహతాం నిర్వహించు వారి యొక్క త్వయి నీకు మే నా యొక్క ప్రసంగ సన్నిహిత సాంగత్యం భూయాత్ అగుకాక అనంత ఓ అనంత మహాభక్తుల యొక్క అమల ఆశయానం ఎవ్వారి హృదయములు భౌతిక కల్మషం నుండి విడివడినవో ఏనా దానిచే అంజస సులభముగా ఉల్బణం భయంకరమైన ఉరు ఘోరమగు వ్యసనం ప్రమాద పూర్ణము భవ అబ్దిం భవజలది నేష్యే నేను దాటుదును భవత్ నీ యొక్క గుణ దివ్య గుణములు కథా లీలలు అమృతమయమగు నిత్యమగు పానముచే మత్తుడునే. ధ్రువుడు ఈ రీతిగా పలుకుసాగను. ఓ అనంత నిరంతరము ప్రవహించిన నదీ తరంగముల వలె నీ దివ్యము ప్రేమ భక్తి యందు నిత్యయుక్తులై యుండు మహాభక్తుల సాంగత్యము నేను పొందునట్లు ఆశీర్వదింపము. అట్టివారు పూర్తిగా నిష్కల్మష జీవన స్థితిలో నెలకొల్లినట్టు వారు. అగ్నికేళ్ల వంటి ప్రమాద తరంగంలో నిండిన భవజలని నేను భక్తి యోగం ద్వారా తప్పక దాటగలను. నీ గుణ కథామృత పాన మత్తుడనొకటిచే అది నాకు అత్యంత సులభము కాగలదు. భాష్యము. ధ్రువుని పలుకుల్లోని ముఖ్య విషయం ఏమనగా అతడు విశుద్ధ భక్తుల సాంగత్యమును కోరుతున్నాడు. భక్తుల సాంగత్యం లేదా భక్తి యోగం పూర్ణముగానే ఆస్వాదనీయము కానీ కాజాలదు. కనుకనే నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించుతునే. దీనికి దూరముగా నుండి ఎత్తించుతూనే కృష్ణ భక్తి భావంలో నియుక్తము కాగోరు వారు గొప్ప భ్రమలో నట్టివారే. ఏలైనా అది అసాధ్యము. భక్తుల సాంగత్యం లేదే భక్తి పరపకం కాబోదు. అనగా అది భౌతిక కర్మలకు విభిన్నము కాబోదని భక్త ధ్రువుని మాటల ద్వారా స్పష్టమవుతున్నది. సతాం ప్రసంగాత్మాన్మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన అని భగవంతుడు పలికిన. అనగా కేవలము శుద్ధ భక్తుల యొక్క సాంగత్యమునే శ్రీకృష్ణ భగవాన్ పలుకులు పూర్తిగా శక్తివంతములు, హృదయములకు కర్ణములు ఆస్వాదనీయములు కాగలవు. భక్తి యోగం నటి సాంగత్యం నిరంతరము ప్రవహించిన నదీ తరంగములు పొందాం. మా ఇస్కాన్ సంస్థ యందు 24 గంటలు మేము కార్మోన్యుకులమై ఇందుము. ప్రతి క్షణము కూడా మేము కృష్ణ సేవలు నియుక్తులమై ఇందుము. అదే నిరంతర భక్తి ప్రవాహం అనబడిన. మీరు భక్తుల సాంగత్యమున సుఖముగా ఉండవచ్చును, కానీ భవజలదిని దాటుటకు మీ ప్రణాళిక ఏమిటి అని మాయావా తత్వవేత్త మమ్ము ప్రశ్నించే అవకాశం కలదు. అది ఏమాత్రము కష్టము కాదనట దానికి ధ్రువుని సమాధానము. మనుజుడు భగవల్లీలా పానమతుడేచో ఆ సముద్రం సులభంగా దాటవచ్చునని అతడు స్పష్టముగా పలుకుతున్నాడు. భగవద్గుణ కథ భగవద్గీత శ్రీమద్ భాగవతము చైతన్య చరితమృతులని కృష్ణ కథా శ్రవణం నందే నెలకొని ఆ శ్రవణ విధానమునకే అలవాటు పడినవాడు మత్తు పదార్థములు అలవాటు పడిన వాళ్ళ వలె భవజలదిని సులభముగా దాటగలడు. భవసంద్రం జ్వలించి అగ్నితో పోల్చబడినది. కానీ భక్తి యోగమును పూర్తిగా లగ్నమైనందున భక్తునికి జ్వలించే అగ్ని అతి సామాన్యముగా తోచును. ఈ భౌతిక జగత్తు జ్వలించిన అగ్ని వంటిదే అయినను భక్తునికి మాత్రం సంపూర్ణమైనదిగా భక్తునికి మాత్రం సుఖపూర్ణమైనదిగా కనపడుతును. భక్తుల సాంగత్యంలో ఉండకపో భక్తి యోగము భక్తు హృదయగతుకు దోహదపడినట ధ్రువుని పలుకల సారాంశం. కేవలము
భక్తి యోగం ద్వారానే ఎవరైనా దివ్యలోకంలో గోలోక బృందావనం చేరగలరు. అచ్చట కూడా కేవలము భక్తి యోగం నెలకొని ఉండును. ఏలైనా భౌతిక జగమునందు ఆధ్యాత్మిక జగమునందు భక్తిమయ కర్మలు ఒకటే, అనగా భక్తియుత సేవ మార్పు చెందబోదు. దీనికి మామిడి పండు రచన ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. పచ్చి మామిడి కూడా మామిడే, పండినప్పుడు కూడా అది మామిడే అయినను అప్పుడు రుచికరమునై ఆస్వాదనీయమగును. అదే విధముగా ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు మరియు శాస్త్ర నియమములు ఉపదేశములు నిర్దేశములను చేయబడు భక్తియుత సేవ కలదు. అలాగునే భగవత్ సాహచర్యమున ప్రత్యక్షముగా ఉనర్చబడు భక్తియుత సేవ ఆధ్యాత్మిక జగమున కలదు. ఈ రెండును ఒకటే, సమానమే. వాటి నడుము భేదము లేదు. కానీ రెండింటి వ్యత్యాసమే, అనగా ఒకటి అపరిపక్వత స్థితి చెందినది కాగా రెండవది పరిపక్వమైనది, ఆస్వాదనీయమని. కేవలము భక్తుల సాంగత్యమునే భక్తి పక్వము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దానికి కంటిన్యూషన్ రైట్. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? చదువుతారమ్మా? డిస్కస్ అసలు విగో ముందుకెళ్దామా? పేజీ నెంబర్ ఎంతండి? 326. నేను బాగా ముందుకు వెళ్ళిపోదామండి. చదవండి అమ్మా. వెంకటరామ చదువుతున్నాను. చదవండి అమ్మా. 12. హరే కృష్ణ ప్రభు. తే నా స్మరంచాతితారాం ప్రియం మీ సమత్యాం ఏ చాన్వదః సుతాసు రుద్రస్హవిత్తదారాః హే త్వబ్జన్ ఏ త్వబనాభ భవదీయ పదారవింద సౌఖ్యస్యాలుబ్ధ హృదయేషు కృత ప్రసంగాః తే వారు నా స్మరించరు అతితరాం అధికముగా ప్రియం ప్రియము ఈస ఓ దేవ మత్స్యం భౌతిక దేహము ఏ ఎవరైతే చా కూడా అను సంబంధమున అదహ ఆ సుత పుత్రులు సుహృత్ బంధువులు గృహ ఇల్లు విత్తదనము దార మరియు భార్య ఏ ఎవరైతే తూ పిదప అబ్జనాభ ఓ పద్మనాభ భవదీయ నీ యొక్క పదారవింద పాదపద్మములు సౌగంధ్య సుగంధము లుబ్ధ పొంది హృదయేషు హృదయము కలిగిన భక్తులతో కృత ప్రసంగాః సాంగత్యమును పొంది ఓ పద్మనాభ దేవ నీ పాద పద్మ సుగంధమునే ఎల్లప్పుడూ కోరుచు వాని ఎడ హృదయమును అనురక్తమై ఉండడి భక్తుని సాంగత్యమును ఎవడేని మనుజుడు పొందగలిగినచో అతడన్నడును దేహం నందు గాని లేక దేహపరములకు పుత్రమిత్ర గృహ కళత్రాదుల ఎందుగాని అవి లౌకికులకు పరమ ప్రియములు అనరక్తుడు కాడు. నిజంగా అతడు వాటిని లక్ష్య పెట్టడు. భాష్యం. భక్తి యోగమునందలి విశేష లాభమేమనగా భక్తులు శ్రవణ కీర్తనముల ద్వారాను మరియు శృతించుట ద్వారాను దివ్యమగు భగవలీలలు దివ్యానుభూతిని బడియటయే గాక తమ దేహముల ఎడను అమిత శక్తులు కాకుందురు. కాని యోగులు అట్లుగాక తమ దేహం పట్ల అమిత శక్తులై ఉందురు. దేహ కసరత్తులు చేయుచు తాము ఆధ్యాత్మిక చైతన్యమున ఉన్నతిని పొందగలమని వారు తలతురు. యోగులు సాధారణముగా భక్తియుత సేవ యందు అనురక్తులుగాక ప్రాణాయామమును చేయగోరుదురు. అది కేవలము దేహపరమగు కార్యమే. భక్తునికి ఎటువంటి దేహపరమగు అభిరుచి కృష్ణ ఆగిపోయింది. భక్తునికి ఎటువంటి దేహపరముగా అభిరుచి ఉండదని ధ్రువుడు నిష్కపటముగా పలుకుచున్నాడు. అనుకునే భక్తుడు మొదటి నుండి కసరత్తుల మహానుభావుని సాంగత్యంలో ఆధ్యాత్మిక చైతన్యమున అధికమగు పురోగతిని ఏ యోగి కన్నను సాధించును. దేహాత్మను ఆధ్యాత్మిక
వస్తుందండి ఇప్పుడు. లేదమ్మా, కట్ అయిపోతుంది. మ్యూట్ లో పెడుతున్నాను మిమ్మల్ని. సో సరే, కనుకన భక్తుడు మొదటి నుండి కసరత్తులతో కాలం వెళ్ళబుచ్చక విశుద్ధ భక్తికి దరిచేరి ఆ మహానుభావుని సాంగత్యములో ఆధ్యాత్మిక చైతన్యమున అధికమగ పురోగతిని అనగా ఏ యోగి కన్నను సాధించింది. దేహాత్మ భావన, దేహమే తనడని భావన లేని కారణమున భక్తుడు ఎన్నడను దేహపరమగు సుఖదుఖములతో ప్రభావితుడు కాడు. అలాగుననే దేహములకు సంబంధించిన భార్య, సంతానము, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ అండ్ విషయములందు లేక వాటి నుండి కలిగే సుఖదుఖములందు అభిరుచిని కలిగి ఉండడు. భక్తునిగా నగుటిలో గల విశేష లాభం ఇదియే. కృష్ణ పాద పద్మ సుగంధమునే సదా ఆస్వాదించు విశుద్ధ భక్తులతో సాంగత్యము నేర్పగోరినప్పుడే మనుజునికి ఇట్టి జీవన స్థితి సాధ్యపడగలదు.